రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది. మన శ్రీనివాస్ రిపోర్ట్ మళ్ళీ సాయంత్రం 4 గంటల రోజు అడుగుతూ ఉంటాడు. కాబట్టి నేమ్ చేంజ్ అన్ని కూడా ఆర్టీఓ దగ్గర ఉంటాయి. ఓన్లీ అసైన్ ల్యాండ్ బట్ నేమ్ చేంజ్ మాత్రం కలెక్టర్ గారి దగ్గర. సో ఇది మనం ఈ నోటీసెస్ అన్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే పెద్ద మొత్తంలో వస్తాయి కాబట్టి కలెక్టరేట్లో కానీ ఆర్టీఓ ఆఫీస్లో కానీ అన్ని మండలాలు నడుస్తున్నాయి కాబట్టి ప్రిపేర్ చేసేటువంటి అవకాశం ఉండదు. ఆ నోటీసెస్ కూడా మన ఆపరేటర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని నోటీస్ ఇష్యూ చేశాము, తర్వాత అప్లికేషన్స్ తీసుకోవాలి. ఆ కోడ్కు సంబంధించినటువంటి దుబాయ్కి వెళ్తే బతుకుదేరు కోసం భార్యలు సక్సెషన్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సాదా బయనంలకు సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి. సక్సెషన్లో కూడా వాళ్ళ వారసులకు ఎలాంటి రెవెన్యూ రికార్డులలో ఎంట్రీ లేకుండా భూమి కావాలని సక్సెషన్ కోసం పెట్టుకున్నారు. ఫీల్డ్ మీద మోక మీద పొజిషన్ లేకుండా రెవెన్యూ రికార్డులు లేకుండా కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటిది మనకు ఫీల్డ్లో చూసేటప్పుడు వస్తుంది. అవి జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి ఉంటుంది. అందులో దానికి సంబంధించినటువంటి డిస్టిక్, డివిజన్, మండల్, గ్రామంకి సంబంధించినటువంటి వివరాలు మెన్షన్ చేయాలి. ప్రతి గ్రామానికి కూడా మనం 4 డిజిట్స్ అంటే 0001 నుంచి 99 సిటిజన్ లాగిన్లో కోడ్ కరెక్ట్గా వేయకపోతే ఒకదానికి బదులుగా ఒకటి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత జిల్లా, డివిజన్, మండల్ వివరాలు మెన్షన్ చేయాలి. తర్వాత భూమి యొక్క యజమాని పేరు, తండ్రి తల్లి భర్త పేరు, ఆధార్ నెంబర్, తర్వాత వాళ్ళ క్యాస్ట్, తర్వాత వాళ్ళ జెండర్, తర్వాత కొత్త పట్టదార పాస్ పుస్తకం ఉంది లేదు అనేటువంటిది కరెక్ట్గా అది టిక్ చేయాలి. తర్వాత కొత్త పట్టదార పాస్ పుస్తకం యొక్క నెంబరు ఆల్రెడీ ఉంటే, ఎగ్జిస్టింగ్ ఉంటే, పాత పట్టదార పాస్ పుస్తకం ఉందా లేదా దానికి సంబంధించిన వివరాలు ఉందని టిక్ చేయాలి, లేకపోతే లేదని చెప్పి టిక్ చేయాలి. ఆ భూభారతి యాక్ట్ అనేది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇంట్రడ్యూస్ చేసి, సో మనకి అంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ రెవెన్యూ ఇష్యూస్ యంత్రాంగం మీద కూడా చాలా సమీక్షలు కూడా జరిగిన తర్వాత యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో రూల్స్ కూడా వచ్చాయి. సో మీరు అందరూ కూడా మీడియాలో చూసే ఉంటారు. అంటే మనకి లాస్ట్ 2 మంత్స్ అప్రాక్సిమేట్ గా 2 మంత్స్ నుంచి కూడా కొన్ని మనకి రెవెన్యూ అంటే భూభారతి మీద అవగాహన సదస్సులు జరిగాయి. ఆల్మోస్ట్ నేనే ఆల్మోస్ట్ అన్ని మండల్స్ కూడా విజిట్ చేశాము. ఏసీ రెవెన్యూ గారు కూడా అటెండ్ అయ్యారు. సో తర్వాత మనకి స్టేట్ లో కూడా అన్ని మండల్స్ లోని చేస్తున్నారు. బట్ ఒక్క తహసీల్దార్ కూడా యాక్ట్ ఎంతవరకు చదవలేదు. షెడ్యూల్ ఏముందనేది తెలుస్తుంది. మీ లోకల్ ప్రెస్ లో కూడా వాళ్ళకి చెప్పండి. అంటే ఆ లోకల్ లో ఉంటారు కదా మీడియా వాళ్ళకి కూడా మీరు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ కొన్ని మండలాల్లో జరుగుతుంది. ఆల్రెడీ బాన్స్వాడ బోర్డర్ ఏరియా అయితే ఈవెన్ నెక్స్ట్ వానాకాలం కూడా సీజన్ నాట్లు వేయడం కూడా స్టార్ట్ చేశారు. సో కాబట్టి రైతులు కాస్త బిజీగా ఉంటారు. కొంత ముందుగానే చెప్తే సో దట్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మీరు సడన్ గా ఎవరికి తెలియకుండా ఆ రోజు విలేజ్కి వెళ్ళి కూర్చుంటే ఎవరు రాలేదు, 10 అప్లికేషన్లు వచ్చాయి, 15 వచ్చాయి అనేది ఉంటది. సో మీరు ముందుగానే ఈ రోజు ఏమేమి షెడ్యూల్ ఉందో సో జాగ్రత్త ఉన్నారా ముందనే తెలీదు. విలేజ్ లో రైతులే లేరు. మీరు ఆఫీస్ అవర్స్ లాగా ఇప్పుడు 10-11కి వెళ్తారు. అప్పుడు విలేజ్ లో రైతులు ఎందుకంటే మీరు విలేజ్ కి 1 డే ఇస్తున్నారు. కొన్ని మేజర్ విలేజెస్ ఉంటాయి, కొన్ని విలేజ్ లో ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్ ఉన్న విలేజ్ అయితే ఒక 300-400 అప్లికేషన్స్ ఆ ఇష్యూ మీదే వస్తుంది. అంటే ఏదో కామన్ ఇష్యూ ఒక అప్లికేషన్ తీసుకోవడం అనేది ఉండకూడదు. ఈచ్ ఫార్మర్ దే అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇష్యూస్ తెలుస్తాయి కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఒక విలేజ్ లో ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి, ఈ విధంగా ఉంటది అంటే ఆ రోజు కొంత హెల్ప్ డెస్క్ ఒక 2-3 ఎక్కువ పెట్టుకోవడం, కౌంటర్స్ రిసీవింగ్ కౌంటర్స్ కూడా ఎక్కువ పెట్టుకోవడం అది ప్లాన్ చేసుకోండి. అంటే కొన్ని చిన్న విలేజ్లు ఉంటాయి, కొన్ని పెద్ద విలేజెస్ ఉంటాయి. చిన్న విలేజ్ లో మీకు అంత రిక్వైర్మెంట్ మ్యాన్ పవర్ అవసరం ఉండకపోవచ్చు. బట్ పెద్ద విలేజెస్ మేజర్ గా కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు, తర్వాత ఇప్పుడు వాళ్ళకి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వలేదు, ఫారెస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు.
సో లేదు మనకు సీలింగ్ పట్టా ఇష్యూస్ ఏదైనా మేజర్ ఇష్యూ ఒక విలేజ్ లో ఉంది, ఎక్కువ అప్లికేషన్లు వస్తాయంటే ఆ విధంగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. సో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడము అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. సో అదేవిధంగా మీరు విలేజ్ షెడ్యూల్ ఏదైతే ఉందో టీమ్స్ కూడా ఈచ్ మీరు ఏ టీమ్కి ఏ విలేజెస్ అనేది ట్యాగ్ అయ్యింది. సో ఆ టీంతో పాటు హెల్ప్ డెస్క్ కూడా సెపరేట్ టీం ఉండాలి. సో హెల్ప్ డెస్క్ కి మీరు ఒక 2-3 మెంబర్స్ అయినా ఉండి వాళ్ళకి చెప్పాలి. సో ఈ అప్లికేషన్స్ కూడా మీరు ముందుగానే అంటే మెట్రోలో అయితే వైట్ పేపర్ మీద రాసుకొని వస్తారు. సో అది మనం తీసుకోలేదు. ఇప్పుడు ఇది ఏదైతే అప్లికేషన్ ప్రొఫార్మా ఉందో సో మీరు ఏదైతే ప్లాన్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఏ విలేజ్ లో ఉందో అట్లీస్ట్ రేపు ఆ విలేజ్ లో కొన్ని అంటే మీకు వచ్చే అప్లికేషన్స్ ప్రకారంగా ఒక 100 ఎన్నో కొన్ని ప్రింట్ చేసి ఇస్తే వాళ్ళు కొత్తైనా ఏదోటి ఫిల్ చేసుకుని డీటెయిల్స్ వస్తాయి. లేదు అంటే మీరు దీంట్లో చూస్తే ఆధార్ నెంబర్ నుంచి అవన్నీ ఖాతా నెంబరు, మొబైల్ నెంబరు, ఈ పట్టా పాస్బుక్ నెంబరు ఇవన్నీ అంటే మీకు అక్కడ ఒక అప్లికేషన్ ఫిల్ చేయడానికి 15 minutes పోతుంది. సో కాబట్టి ముందు ఈ బ్లాంక్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఆ విలేజ్ లో ఏవైతే ప్లాన్ చేసుకున్నారో ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు థర్డ్ అనుకున్న విలేజ్ లో అట్లీస్ట్ ఫస్ట్ ఇచ్చే విధంగా, ఫోర్త్ అనుకునే విలేజ్ లో సెకండ్ ఇచ్చే విధంగా కొంత అప్లికేషన్స్ అవి కూడా అవైలబుల్ గా అక్కడ ఉంచండి. అదే విధంగా మీ హెల్ప్ డెస్క్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా బ్లాంక్ ఫామ్స్ కొన్ని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ అవి ఫిల్ చేసుకుని వస్తే ఇమీడియట్ గా అక్కడ మీరు ఫామ్ ఫిల్ చేసే విధంగా ఉండాలి. అంటే మీకు వాళ్ళ మేజర్ డేటా బై అండ్ లార్జ్ మీకు 1 to 9 ఏదైతే ఉందో అది వాళ్ళు 1 to 9 ఏదైతే ఉందో అది వాళ్ళు ముందు ఫిల్ చేసి వస్తే మీరు రిమైనింగ్ డేటా ఫిల్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో అది మీకు ఒక అదర్వైజ్ 5-10 minutes అక్కడే వేస్ట్ అవుతుంది. ఈవెన్ అంటే నేను ఎక్స్ సర్పంచ్ ఎంపీటీసీ అని ఎందుకు చెప్తున్నా అంటే ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయడం. ముందు హెల్ప్ డెస్క్ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా అది ఎలా ఫిల్ చేయాలో తెలియాలి. నేను మెదూర ఫస్ట్ డే వెళ్తే మేము ఆడియో గారు కూర్చొని ఒక 1/2 hour 1 hour అప్లికేషన్ ఆ హెల్ప్ డెస్క్ లో ఉన్నోడికే తెలియదు అది ఎలా ఫిల్ చేయాలో వస్తుంది. అది ఎందుకు మీరు ఫిల్ చేయాలి అంటే మీరు నోటీసులు దీన్ని బేస్ చేసుకొని ఇస్తారు. మీకు 7th కాలము 6th కాలము ఏదైతే 10th అంటే భూమి సమస్య వివరాలు అని ఉందో సో దాంట్లో 6th కాలము 7th కాలం మీరు కరెక్ట్ గా ఫిల్ చేస్తే నోటీస్ ఇచ్చినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు భూమి సంక్రమించిన విధానం ఒకటి ఏ విధమైన సమస్య 7th ఒకసారి డిజిట్స్ లో ఫస్ట్ 7 digits విలేజ్ కోడ్ మీకు 7 digits ఉంది. అది బ్లైండ్ గా వేసేయండి. మండలం కోడ్ డిస్ట్రిక్ట్ కోడ్ అదే పట్టించుకోవద్దు. 7 digits తర్వాత మీకు ఒక ఓపెన్ చేయని ఎక్స్టెంట్